ఒక దట్టమైన అడవిలో ఒక ఎత్తైన గోపురముంది. ఆ గోపురంలో చిన్ని మాయ ఒంటరిగా ఉండేది. ఆమె కిటికీ దగ్గర కూచుని బయట పక్షులు, సూర్యుడు చూసేది. నాకు బయట ఆడాలనుంది అని ఆమె మనసులో అనుకుంది. ఒకరోజు అడవిలో దారి తప్పిన ఆనందు గోపురం దగ్గరికి వచ్చాడు. ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు. చిన్ని మాయ భయపడుతూ చూసింది. కాని ఆనందు నవ్వాడు. నీ జుట్టు నక్షత్రంలా ఉంది అన్నాడు. అది చిన్ని మాయకి మొదటి స్నేహం. ఒక రాత్రి చిన్ని మాయ ధైర్యంగా చెప్పింది, ఆనందు, నన్ను బయటకి తీసుకెళ్తావా? ఆనందు తల ఊపాడు. వెండి జుట్టు సాయంతో చిన్ని మాయ బయటకు వచ్చింది. బయట ప్రపంచం చాలా అందంగా ఉంది. చిన్ని మాయ అర్థం చేసుకుంది, నిజమైన మాయ జుట్టులో కాదు, మనసులో ఉంటుంది. స్వేచ్ఛ, స్నేహం, మంచి మనసు, ఇవే నిజమైన మాయలు.